చెల్లపురం సర్పంచ్ని. ఇక్కడున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారీ మెజారిటీతో మీరు అందరు నన్ను గెలిపించినందుకు ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాము. మన గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ముందుంటామని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి సార్ గారు, తిరుపతి రెడ్డి సార్ గారు సహకారంతో అన్ని మన ఊర్లో సమస్యలు ఏమున్నా ముందుకు అందరం చేసుకుంటామని కోరుకుంటున్నాను. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ కానీ, పరిశుభ్రత కానీ ఏం సమస్యలున్నా ఖచ్చితంగా మనం చేసుకోవాలని అనుకుంటున్నాం. సర్పంచ్గా బాధ్యత నెరవేర్చుకుంటా అని అంటున్నా. ముందుగా చెల్లాపూర్ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే నాతోటి గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యులకు, సర్పంచ్ గారికి, నాతోటి మిత్రులకు, సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గ్రామ పంచాయతీ చెల్లాపూర్ గ్రామంలో ఉప సర్పంచ్గా కొలుముల శ్యామప్ప అని నేను అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నన్ను. అట్లాగే నాపై పెట్టిన పెద్ద బాధ్యతను అందరి సలహాలు సూచనలు తీసుకొని, మిత్రుల సలహా సూచనలు తీసుకొని, గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యుల సూచనలు తీసుకొని, సర్పంచ్ గారి సలహాలు తీసుకొని, అటువంటి సిబ్బందితోని అందరితోని మంచిగా ఉంటూ మా చెల్లాపూర్ గ్రామానికి పెద్ద మనుషుల సహకారం తీసుకొని, అట్లాగే మా రాజకీయ గురువు అయినటువంటి శరణయ్య గారు కానీ, మండల ప్రెసిడెంట్ వెంకట్రావు గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, వీరన్న సార్ గారు కానీ, అట్లాగే తిరుపతి రెడ్డి సారు కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి సారు గారి సహకారంతో, ఇంకోటి ఈ తెలంగాణ రాష్ట్రానికే వజ్రం అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారితో ముఖ్యంగా ఆయనని ప్రత్యేకంగా కలిసి మా చెల్లాపూర్ గ్రామానికి రోజా రమేష్ గారి సహకారంతో మా చెల్లాపూర్ అభివృద్ధిగా చెందడానికి ముఖ్యంగా వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ, అట్లే మరుగుదొడ్ల వ్యవస్థ కానీ సహకారం తీసుకొని సార్ దగ్గర నిధులు తీసుకొచ్చి మా వెంకట్రావు గారు గురుగారి ఆజ్ఞతో మేము పనిచేసి చెల్లాపూర్ గ్రామంని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాము. అట్లాగే ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న కూడా సర్దుకొని ముందుకు నడిపించుకుంటామని అందరు సభ్యులందరూ సహకారం తీసుకొని ముందుకు నడిపించుకుంటూ గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు నా పైన బాధ్యత పెట్టినందుకు ఈ 5 సంవత్సరాల కాలంలో నా భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తానని సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈరోజు నా భార్య శ్రీమతి రోజా రమేష్ గారిని అత్యంత భారీ మెజార్టీతో దౌలతాబాద్ మండలంలోనే విలేజ్ పరంగా చూసుకుంటే 75% ఓట్ పర్సంటేజ్తో నా గ్రామ ప్రజలు మా మీద ప్రేమతో అత్యంత భారీ మెజార్టీతో 558 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు మాకు ఇంత భారీ మెజార్టీ ఇవ్వడంతో మాకు మా గ్రామ ప్రజలపైన ఎంతో ప్రేమ ఆప్యాయతలు మాకు కలుగుతున్నాయి. వారు ఇచ్చిన ఈ భారీ మెజార్టీతో వచ్చిన ఆ శక్తిని వచ్చే 5 సంవత్సరాలు నా గుండెల నిండా నింపుకొని నా గ్రామాన్ని అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనేది ఆలోచిస్తూ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి జీవితాంతం వారిచ్చిన ప్రేమను నా మనసు నిండా నింపుకొని నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మా గ్రామాన్ని నా భార్య శ్రీమతి రోజా రమేష్ గారు నా యొక్క ఆలోచనలతో ముందుకు నడపాలని చెప్పేసి గ్రామంలో కొద్దిగా అపరిశుభ్రత ఉంది, రోడ్లు పరిశుభ్రంగా లేవు, ముఖ్యంగా మరుగుదొడ్లు చాలా తక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని నా భుజస్కంధాలపై వేసుకొని వచ్చే రెండు నెలల లోపలనే దాదాపుగా సమస్యలను పరిష్కరించడానికి మేము గ్రామ పెద్దల సహకారంతో, యువకుల సహకారంతో, నా తోటి మిత్రుల సహకారంతో, గత అధికారుల అనుభవాలతో నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఓ బంగారు కొండ అయిన రేవంత్ రెడ్డి గారు మా ముందు నిలబడి ఉన్నారు. మాకు ఎంత చేతనైతే అంత ఆ బంగారు కొండ నుండి మేము నిధులు తీసుకొచ్చుకొని నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము.
అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు పవన్ కుమార్, 7వ వార్డు మెంబర్ని. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మా వార్డు మొత్తం సభ్యులను మొత్తం ప్రతి నెలకు అన్ని సమస్యలను మేము సర్పంచ్ గారికి చెప్తాం. అన్ని సమస్యలు మీరు ముందలుండి దౌలతాబాద్ మండల లీడర్లతో కానీ తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా సమస్యలను మొత్తం తీర్చి దౌలతాబాద్ మండలంలో కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే మా గ్రామ పంచాయతీ నెంబర్ 1గా తీర్చిదిద్దాలని శ్రీమతి రోజా రమేష్ గారికి, సర్పంచ్ గారికి విన్నవించుకుంటున్నాను. నమస్తే, నా పేరు కృష్ణవేణి. 4వ వార్డు నెంబర్ కృష్ణవేణి. మా ఎస్సీవాడ కాలనీ మోరీల సమస్య ఉంది, ఒకటి ఇళ్ళ సమస్య ఉంది. అవన్నీ సర్పంచ్ రోజా రమేష్ గారు చేయాలని నా కోరిక. నా పేరు వెంకటేష్. నేను చెల్లాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీని. అయితే నేను ముందుగా గెలిచిన ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను ఇక్కడికి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అయితే నేను వచ్చిన కొద్ది కాలానికే సర్పంచ్ల పదవి కాలం అయిపోవడంతో స్పెషల్ ఆఫీసర్ పాలన రావడం జరిగింది. అప్పటి నుంచి మాపై కొంత ఆర్థిక భారం అయింది. అయినప్పటికీ మా శాయశక్తులు మేము ప్రయత్నం చేశాము, చేయాల్సిన పనులు చేశాము. ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి. అయితే కొత్త పాలకవర్గం వస్తే మాకు కొంత ఆర్థిక భారం తగ్గడంతో పాటు గ్రామ ప్రజల యొక్క సమస్యలు తీరుతాయనే అన్న ఆశతో ఎదురుచూసాం మేము కూడా. సో అది నేటికి నెరవేరింది. సో ఈ శుభ సందర్భంగా పాలక వర్గాన్ని అంతటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఏమైందంటే, ఇప్పటి నుంచి 5 ఏళ్ళు వీళ్ళు చేతిలో ఉంటుంది కాబట్టి, గతంలో వీళ్ళు ఇప్పుడు ప్రజాప్రతినిధులు అయినారు. సామాన్య ప్రజలకు కూడా విలేజ్ యొక్క సమస్యలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను కూడా అంటే నా పరమైనటువంటి పనులు ఏవైనా కూడా నేను వాళ్ళకు ఎల్లవెల్లా అందుబాటులో ఉండి సహకరిస్తాను. అలాగే మిగతా వార్డు మెంబర్లు కూడా, అంటే కేవలం సర్పంచ్, ఉప సర్పంచ్ అనే బాధ్యత కాకుండా వార్డు మెంబర్లు అందరూ కూడా సహకరించాలి. వాళ్ళు కూడా జీపీ గ్రామ పరిపాలనలో భాగస్వాములై గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయాలి అనే ఆలోచన కాదు, బాధ్యతతోని సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.